అయితే నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో అయోధ్యలో రామ మందిరం మీద కాషాయపు జెండా ఎగరవేసిన విషయంపై డీప్ కన్సర్న్ అంటే తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేసింది. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం మీద జెండా ఎగరవేసిరని, ఆ స్థలం అసలు బాబ్రీ మసీదునని ఆశ్చర్యపోయింది. 1992లో ఫాసిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో సమూహాలు చాలామంది మసీదుని కూల్చేసిరని పాకిస్తాన్ చెప్తా ఉన్నది. బాధ్యుల మీద భారత న్యాయ వ్యవస్థ సడలింపిచ్చిందనే ఆరోపణ చేస్తూ చెప్పుకొచ్చింది. ఇదంతా మసీదు కూల్చిన వాళ్లను భారత న్యాయ వ్యవస్థ విడిచిపెట్టిందని, అదే స్థలంలో ఆలయ నిర్మాణం అనుమతించడం ద్వారా మైనార్టీల మీద భేదాభిప్రాయం చూపించిందని ఆరోపించింది. భారతదేశంలో మైనార్టీల మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నదని, ముఖ్యంగా ముస్లింల మీద ప్రెజర్ పెరగడమే కాకుండా వాళ్ళ మతపరమైన సాంస్కృతిక వారసత్వాన్ని హిందుత్వ సిద్ధాంతం పేరుతో పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారని అంటా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడున్న ఇతర మసీదులపైన ప్రమాదం ఉన్నదని చెప్తున్నది. దేశంలోని ఇంకొన్ని మసీదులు కూడా ఇట్లనే కూల్చివేయబడతాయి లేదంటే ప్రమాదంలో ఉన్నాయని చెప్తుంది. భారత ముస్లింల సామాజిక ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నట్టు ఆరోపణలు చేస్తూ ముస్లింలకు ఉద్యోగాలు, రాజకీయ హక్కులు, సామాజిక భద్రత అన్నీ కూడా ఒకదాని తర్వాత ఇంకొకటి తగ్గుతా ఉన్నాయి అంటున్నది. ఇందు మూలంగా యావత్ ప్రపంచ దేశాలు స్పందించాలని పిలుపునిస్తూ పాకిస్తాన్ ప్రపంచానికి ఏమని చెప్తా ఉన్నదంటే, భారతదేశంలో ఇస్లామోఫోబియా పెరుగుతూ ఉన్నది, మత విద్వేషపు దాడులు పెరుగుతూ ఉన్నాయి అని అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా UN దీని మీద చర్యలు తీసుకోవాలని మొరబెట్టుకుంటా ఉన్నది.